మెగాస్టార్ చిరంజీవి, నరసింహం బాలకృష్ణ వీళ్ళ గురించి మనం 1985కి వెళ్ళిపోవాలి. 1985లో వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు అనేది ఉండేది. ఎందుకంటే అప్పటికి మంగమ్మ గారు మనోడు హిట్ అయింది, అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా పీక్ పీరియడ్లో ఉన్నారు. సో అభిమాన సంఘాల గొడవలు ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రచండంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అసెంబ్లీ వేదికగా కనుక మనం చూస్తే బాలకృష్ణ చేసినట్టు వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం జరుగుతుంది. అది యాక్చువల్గా ఆ రోజునే సమస్య పోతుంది అనుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రంగప్రవేశం చేసింది. మళ్ళీ బాలకృష్ణ గత జీవితంలోకి వెళ్ళిపోయింది. 2004 సంవత్సరంలో బాలకృష్ణ ఇంట్లో జరిపినట్టు కాల్పుల వరకు వెళ్ళింది. ఆ కాల్పుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్ప్ చేశారని, మరి ఆ రోజు కూడా సర్టిఫికేట్ మెంటల్కి సంబంధించి అతను డిజార్డర్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని అప్పుడు తాత్కాలికంగా ఆయన ఊరట పొందారని, ఇలాంటి రకరకాల బాధలు వాళ్ళు తెరపైనకి తీసుకొస్తున్నారు. అసలు ఏంటి గొడవ? ఈ గొడవ కల కారణం ఏంటని మనం చూస్తే ఇందులో మన కనుక పూర్తిగా పరిశీలిస్తే ఇక్కడ బీజేపీ శాసనసభ్యుడు అయినటువంటి శ్రీనివాస్, ఈయన కామినేని శ్రీనివాస్, ఈయనకి అసలు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో సంబంధం లేదు, ఇది ప్రత్యక్షంగా కూడా లేరు. బాలకృష్ణ ఆ రోజు ఈ 10 మందితో కలిసి ఆయన అటెండ్ అవ్వలేదు. ఇద్దరికి కూడా అసలు ఏం జరిగిందో వాస్తవానికి తెలియదు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి కామినేని శ్రీనివాస్ దగ్గర, అప్పుడు బాలకృష్ణ వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్లో కూర్చొని ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చిందో కనుక్కొని వాళ్ళిద్దరు మాట్లాడుకునేట్టు పోయేది. అసెంబ్లీలో అది యాక్చువల్గా పెద్ద ఎక్కువగా రారు. ఆ రోజు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యే కారణం ఏంటంటే ఈ తన అల్లుడైనటువంటి లోకేష్ ఈ డిఎస్సి నియామక పత్రాల విషయంలో ఆయన ప్రత్యేకంగా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఆ సందర్భంలో ఈ కామినేని శ్రీనివాస్ ఇది ప్రస్తావించడం, దానికి అది వాస్తవం కాదని తను అనుకున్నది చెప్పడం, దీంతో ఇది చిలికి గాలమేన అయింది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. విదేశాల నుంచి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు రమ్మని చెప్పి చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను, బాలకృష్ణ దొరకలేదు. జెమినీ కిరణ్ ద్వారా కూడా 3 సార్లు నేను ప్రయత్నాలు చేసినా కూడా అందుబాటులోకి రాలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ సంఘటన అనేది ఒక మర్యాదపూర్వకమైనటువంటి సంఘటన మాత్రమే. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అటు ఆంధ్రప్రదేశ్ అయినా అటు తెలంగాణ అయినా, అందరూ వెళ్ళి కట్సీగా కలవటం అనేది ఒక సాంప్రదాయం. అది తొలినాళ్ళలోనే అసలు ముఖ్యమంత్రి పదవి ఎవరైతే చేపడతారో వాళ్ళ ఆ రోజు అందరూ వెళ్ళి కలిసేవాళ్ళు. కానీ రాను రాను రాజకీయాలు, ఈ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వటం, అసెంబ్లీలో పోటీ చేయటం ఇవన్నీ వచ్చిన తర్వాత అది కాస్త ఆ సాంప్రదాయానికి తిరోధకాలు ఇవ్వటం జరిగింది. ఈవెన్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆయన కలిసిన రోజులు ఉన్నాయి. 1994లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అయిన తర్వాత ఆయన వెళ్ళి కలిశారు. ఆయన వాళ్ళకి ఆ మనసులో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని పెద్ద ఇష్యూగా చేసుకొని అసెంబ్లీ వేదికగా మాట్లాడటం కూడా నా దృష్టిలో అనుచితమైన చర్యగానే భావిస్తాను. ఎందుకంటే చిరంజీవిని వాళ్ళు పిలిచారు, డిన్నర్కి పిలిచారు, వెళ్ళారు, ఆయన వాళ్ళతో మాట్లాడారు. తర్వాత నేను మొత్తం అందరితో కలిసి మాట్లాడదామంటే ఆ రోజు కరోనా ఉంది కాబట్టి 10 మందితో కలిసి అటెండ్ అయ్యి వెళ్ళారు. ఆ రోజు సీఎం బిజీగా ఉన్నారు. బిజీగా ఉండేటప్పటికి సరే అప్పుడు సమాచార శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. సరే కాదు ఆయనే మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో చిరంజీవి అని ఉండొచ్చు, అది తప్పు కాదు. దాన్ని హానర్ చేసి అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళు కలిసి ఉండొచ్చు, అది తప్పు కాదు. ఇందులో తప్పు ఏంటో అసలు ఎక్కడ ఏమీ లేదు. దాన్ని ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలియదు. కానీ ఆ విధంగా మరి చిరంజీవిని కూడా కొంచెం కించపరిచినట్టుగానే బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి చాలా మంది మెగాస్టార్ అభిమానులు కూడా ఆగ్రహంతో ఉండటం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ విషయం చిలికి గాలమనయి అభిమానుల వరకు వెళ్ళిపోయింది. ఒకప్పుడు చిరంజీవి ఈ అందరూ కలిసి వెళ్ళి అటెండ్ అయినప్పుడు బాలకృష్ణ రాలేదు ఏంటన్నప్పుడు అక్కడ బాలకృష్ణ ఏం చెప్పారంటే, నాకు దీనికి సంబంధించిన ల్యాండ్స్ ఇష్యూలో కానీ, పొలాల విషయంలో కానీ, లేకపోతే స్టూడియో స్థలాల కేటాయింపు విషయంలో కానీ నాకు ఎటువంటి కూడా అవసరాలు లేవు ప్రభుత్వంతో అని ఆయన చెప్పారు. కానీ నిజం చెప్పాలంటే చిరంజీవి కూడా అటువంటి అవసరాలు లేవు. మన వ్యక్తిగత ప్రయోజనం గురించి వెళ్ళలేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది వచ్చి ఇలా టికెట్ల రేటు పెంపు తగ్గించారు, మీరు పెంచే ప్రయత్నం చేయండి అని అడగటం వల్ల ఆయన వెళ్ళారు. అక్కడ కూడా
బాలకృష్ణ ఆ రోజు చేసిన కామెంట్స్ ఏంటంటే, ఏదైనా ఫిల్మ్ ఛాంబర్లో మాట్లాడుకోవాలి కానీ ఇంటికి వెళ్ళి మాట్లాడటం ఏంటని చెప్పి పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి గురించే ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. కానీ ప్రతిసారి కూడా చిరంజీవి బాలకృష్ణ విషయంలో మాత్రం ఒకటే చెప్పేవాడు, చిన్నపిల్ల వ్యాఖ్యలు పట్టించుకోవడం అవసరం లేదని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. ఒక్కసారి మన గతంలో కనుక వెళితే, ఈ కాల్పుల కేసు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బాలకృష్ణ కాల్పుల్లో జరిగి ఆ హాస్పిటల్లో ఆయన జాయిన్ అయినప్పుడు ఆయన మానసిక పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది, చాలా టెన్షన్తో ఉన్నారు. అప్పుడు రామానాయుడు ముందుకు చొరవ తీసుకొని వచ్చారు. అలాగే అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. ఆ రోజు బాలకృష్ణతో చాలాసేపు మాట్లాడి ఆయన టెన్షన్ తగ్గించేటువంటి ప్రయత్నం మెగాస్టార్ చిరంజీవి కూడా చేశారు. ఇది వాస్తవం. ఆ తర్వాత అనేక రాజకీయ ప్రయత్నాలు జరిగాయి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత సహకారం ఉండబట్టే ఏదైనా సరే ఒక ఇంట్లో కాల్పులు జరిగాయి అనుకోండి, అరెస్ట్ వరకు వెళ్తుంది. కానీ అరెస్ట్ కూడా లేకుండా కేవలం బెయిల్ మీద తీసుకొని బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత కేసు సద్దుమణిగింది. చాలా మంది సినిమా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేసి ఒక జైలుకి వెళ్లకుండా బయటకు వచ్చిన ఒకే ఒక సంఘటన బాలకృష్ణ కేసు అని మనం చెప్పుకోక తప్పదు. అలాగే బాలకృష్ణ కేసులో అందరూ మర్చిపోయినట్టు ఇంకో సంఘటన ఉంది. బస్ ఇది ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన తర్వాత అతి కొద్ది కాలానికే వాళ్ళ ఇంట్లో ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. ఆ సెక్యూరిటీ గార్డుని తల మీద ఎవరో బండరాయితో కొట్టి చనిపోయినట్టుగా కొన్ని పేపర్లో వార్తలు వచ్చాయి. నాకు తెలిసి లార్జెస్ట్ సెక్యూరిటీ పేపర్స్లో కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ వార్త ఇంకా తర్వాత ఎక్కడ కూడా హైలైట్ అవ్వలేదు. ఎందువల్ల అలా చనిపోయాడో తెలియలేదు. దాని మీద దర్యాప్తు కూడా వివరాలు ఎవరికి కూడా బయట ప్రపంచానికి తెలియదు. అది కూడా ఆ రోజుల్లో ఒక సంచలనమే. ఈ సంచలనాలన్నీ కూడా తర్వాత కాలంలో మరుగున పడిపోయాయి. కానీ ఒక సాధారణ వ్యక్తి కనుక ఇలాగే జరిగితే కుటుంబంలో ఆ విధంగా జరుగుతాయా, అలా సమసిపోతాయా అన్నటువంటి ఒక భావన ఆ రోజు చాలా మంది మధ్యలో వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా లేవతీస్తుంది ఏంటంటే, ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషి వల్లే బాలకృష్ణ కేసు నుంచి బయటపడ్డారని ఇప్పుడు అంటున్నారు. కానీ ఒకవేళ ఇదే గనక ఇప్పుడు వాళ్ళు గనక పరోక్షంగా అంగీకరించినట్లయితే ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అదే కనుక జరిగితే మొత్తం జడ్జిమెంట్ దగ్గర నుంచి అన్ని తిరగతోడి అది ఎటో వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది అని కూడా ఒక ఆలోచన కూడా, ఒక ప్రకంపనలే సృష్టించేటువంటి అవకాశం కూడా ఉంది. సోషల్ మీడియా ఎప్పుడైతే డెవలప్ అయిందో ఈరోజు ఏది కూడా మన చేతుల్లో లేదు. ప్రతిదీ కూడా బయటకు వచ్చేస్తుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నా కూడా దానికి సంబంధించినటువంటి అనేక రికార్డులు, అంతకుముందు వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే ఒక అసెంబ్లీ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోదగిన విషయం ఏంటంటే, మనం కొడాలి నాని గతంలో మనం చెప్పుకున్నాం. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా ఆయన లాంగ్వేజ్ బాగాలేదని, అప్పుడే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన తీరు కూడా ప్రజలు గర్హించారు. ఒక కొడాలి నానే కాదు, ఏమైనా రోజా లాంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడిన పద్ధతిని ప్రజలు హర్షించలేదు. ఎన్నికల్లో వాళ్ళు ఎలాంటి తీర్పు ఇచ్చారో కూడా అందరికీ తెలుసు. ఇక్కడ కూడా నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కూడా దాదాపు 11 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని సైకో గాడు అని చెప్పేసి బాలకృష్ణ వ్యాఖ్యానించడం మాత్రం గణనీయమైనటువంటి విషయమే. సైకో అన్న పదం ఎంతవరకు వాడచ్చో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి, కానీ గాడు అంటే మాత్రం కూడా అది కరెక్ట్ అయినటువంటి ఇది కాదు. అలాగే చేతులు మన ప్యాంటు జేబుల్లో పెట్టుకొని ఆయన నిలబడిన తీరు, మాట్లాడిన తీరు, అలాగే ఇప్పుడు ఎఫ్డీసీ విషయంలోకి వచ్చేప్పటికి తన పేరు 9వ స్థానంలో ఉందని ఆయన చెప్పడం. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. అందులో జనసేన కూడా చాలా క్రియాశీలకంగా ఉంది. పైగా తనకు సంబంధించినటువంటి బాబాబల్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. మరో పక్కన అల్లుడు ఈరోజు లోకేష్ మొత్తం ఆయన చక్రవర్తి అన్ని తిప్పుతున్నానంటే ఒక టాక్ కూడా ఉంది. మరి అలాంటి వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు తన స్థానం ఇక్కడ 9వ స్థానానికే పరిమితమైందని అలా బహిరంగంగా వ్యాఖ్యానించడం మరి ఎలా ఉంటుందంటే, అది బయటికి చెప్పుకోలేనటువంటి విషయం. అది ఏదైనా ఉంటే ఇంటర్నల్గా ఏదైనా ఆవేశం అంటే పార్టీ మీటింగుల్లో లేకపోతే సమావేశాల్లో మాట్లాడుకోవాలి. ఇలా అసెంబ్లీలో మాట్లాడుకోవడం,
పైగా అనుచితంగా ఇందులోకి దూరి ఈ మెగాస్టార్ చిరంజీవి మీద వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా అంత సమంజసం కాదేమో. ఒకసారి బాలకృష్ణ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణ మనసులో ఏదుంటే అదే బయటికి మాట్లాడేస్తారు, బోళ మనిషి. అది ఆ విషయం కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఆయన హిందూపురానికి ఎంతో సేవలు చేస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఇండో అమెరికన్ హాస్పిటల్ విషయానికి వచ్చేప్పుడు కూడా ఆయన క్యాన్సర్ పేషెంట్లకి, ముఖ్యంగా పేదవాళ్ళకి ఆయన చాలా గణనీయమైన వైద్య సేవలు అందజేస్తున్నారు. ఎవరికైనా సరే పేదవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే తట్టుకోలేనటువంటి మనస్తత్వం కూడా బాలకృష్ణ ఉంది. కాకపోతే ఆయన ఆవేశపూరితమైన మనస్తత్వం, ఆవేశంలో ఏం మాట్లాడతారో తెలియటువంటి పరిస్థితి అదే అసెంబ్లీలో జరిగింది. ఇది చివరికి చాలా వివాదాలకి దారితీసింది. ముఖ్యంగా కూటమి ఇక్కడ జనసేన అనేటప్పటికీ ఒక క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళటం, పవన్ కళ్యాణ్ కూడా ఈ ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు టికెట్ రేషన్ విషయంలో ముకుళిత హస్తాలతో మీరు ఒక తల్లి స్థానంలో ఉన్నారు, మీరు ఇండస్ట్రీకి మంచి చేయాలని చెప్పి చిరంజీవి చేసిన వ్యాఖ్యల్ని చాలా మంది అనేది తగ్గిపోయినట్టు భావిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాటలోనే ఒక మాట ఉంది, ఎవరైతే తనకు తాను తగ్గించుకోబడతారో వాళ్ళు హెచ్చించుకోబడతారు. చిరంజీవి కూడా ఆ రోజు తన గురించి మాట్లాడలేదు, తన వ్యక్తిగత ప్రయోజనాల గురించి మాట్లాడలేదు, కేవలం తన బాల్తేరు పెరిగే సినిమా గురించి మాట్లాడలేదు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని నాకు ఉద్దేశంతో ఆ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన్ని ఆ స్థానానికి గౌరవించి ఆయన మాట్లాడారు. చిరంజీవి ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలోనే ఇలా చూస్తున్నారు. కానీ అంతకుముందు ఆయన ముఖ్యమంత్రులు ఎవరిని కలిసినా కూడా అదే రకమైన వినయం, ఒక మర్యాదతో ఉంటారు ఆయన. ఈవెన్ ఇండస్ట్రీలో వచ్చిన కొత్తల్లో ఆయన ఎలా ఉండేవారో, ఈవెన్ మెగాస్టార్గా ఎదిగిన తర్వాత కూడా ఆయన అందరితో కూడా అదే మర్యాదపూర్వకంగా ఉంటారు. తనకంటే వయసులో పెద్దవాళ్ళతో కూడా ఆయన ఆ రకమైనటువంటి మనస్తత్వాన్ని వ్యవహరిస్తారు. అంత మాత్రం చేత ఆయనకి ఎవరికి లొంగిపోయినట్టు కాదు, అలాగే ఆయనలో జవసత్వాలు తగ్గిపోయినట్టు కాదు. ఎదురువాళ్ళకి గౌరవించిన వాడు తనకు తాను ఎప్పుడు కూడా ఇండస్ట్రీ పెద్దగా ఎదుగుతాడు. అలా ఎదిగి చూపించినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అలాగే చిరంజీవికి కూడా సముచిత గౌరవం అందరు ముఖ్యమంత్రులు ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు 1983 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు వరకున్న ఏ ముఖ్యమంత్రి అయినా సరే మరి మెగాస్టార్ చిరంజీవికి అదే స్థాయిలో గౌరవం ఇచ్చారు. ఈవెన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులే కాదు, కేంద్ర స్థాయిలో మంత్రులు, అలాగే ఈవెన్ సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా అదే రకమైన మర్యాద ఈరోజు ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి కూడా బీజేపీ అగ్ర నాయకులు కూడా ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి అదే రకమైన గౌరవాన్ని ఇస్తారు. అంత సముచిత గౌరవాన్ని ఎందుకు పొందారంటే ఇండస్ట్రీ సమస్యల్ని ఆయన అర్థం చేసుకుంటారు, వాటి పరిష్కారం దిశగా వెళ్తారు. మృదు స్వభావి, ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ వివాదం ఇంతటితో ముగించేసుకొని అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యలు ఈరోజు చాలా ఉన్నాయి. వాటి పరిష్కరించే దిశగా బాలకృష్ణ కూడా ప్రయత్నం చేస్తే మంచిది. అందరినీ కలుపుకొని వెళ్ళి ముందుకెళ్ళవలసిన తరుణం ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా వెళుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మనం ఆలోచిస్తూ అలా జరగాలని కూడా కోరుకుందాం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ అనేక నూతన అంశాలను మీ ముందుకు తీసుకొస్తుంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మాకు చాలా గౌరవం ఇచ్చినట్టు లెక్క, మా అభిప్రాయాలకి విలువనిచ్చినట్టు లెక్క, మీ దీవెనలు మాకు ఇచ్చినట్టు లెక్క. అలా ముందుకు సాగుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.